ఇప్పుడు అదే తెలుగు తీసుకున్నట్టయితే మీరు టెట్ అవ్వచ్చు, డిఎస్సికి ప్రిపేర్ అయినా సరే మనం మెయిన్గా చదవలసినవి ఏంటంటే చూడండి అమ్మ, మనకి విశ్వ చూసుక అని ఉంది చూడండి. ఈ విశ్వ చూసుకలోనే చూడండి ఈ క్రమము, పాఠము, ప్రక్రియ, ఇతివృత్తం, కవి పరిచయం అని ఉంది కదా. చూడండి ఫస్ట్ 7th క్లాస్ చూసుకున్నట్టయితే అక్షరం అనే పాఠం ఉంది కదా. అక్షరాన్ని రాసిన వారు ఎవరు రావినూతల ప్రేమకిషోర్ అన్నమాట. అయితే అక్షరం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, చదువు విశిష్టం. ఇలా ఇది కూడా ఇందులో పార్ట్ 1లో చూసి సెమిస్ట్రీ 1లో చూసినట్లయితే ఫస్ట్ లెసన్ అక్షరము, మాయాకంబలి, చిన్న శిశువు మరియు పద్య పరిమళము. ఏంటంటే ఈ ప్రక్రియ ఏంటి, ఈ పాఠం ఇతివృత్తం ఏంటి అనేది కంపల్సరిగా చదవండి అమ్మ. టెట్కైనా డిఎస్సికైనా మీకు చాలా యూజ్ అవుతుంది. అందరూ ఇక్కడే తప్పులు చేస్తారు. ఇది క్లారిటీగా చాలా టైమ్స్ చదవాలి. 6th నుంచి 10th వరకు మాత్రము ఎవరికైనా ఎడ్జిట్ వాళ్ళకి కానియచ్చు, మెయిన్గా సైన్స్ వాళ్ళకైనా, మ్యాథ్స్ వారికైనా, ఎవరికైనా కామన్గా 30 మార్క్స్ అనేది మనకి తెలుగు ఉంటుంది అనమాట. ఈ తెలుగులో ఏంటంటే గ్రామర్ ఉంటుంది, టెక్స్ట్ బుక్స్, కవి పరిచయాలు చదవాలి, నేపథ్యాలు చదవాలి, ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట. చూడండి నెక్స్ట్ అక్షరం అనే